ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ద బెస్ట్ అకౌస్టిక్ ఫోమ్ ప్యానల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ అకౌస్టిక్ ఫోమ్స్ వచ్చేసి నేను నాసా బ్రాండ్ నుంచి పర్చేజ్ చేశాను. ఎందుకంటే నాసా బ్రాండ్లో మీకు చాలా తక్కువ ప్రైస్లో అయితే మీకు దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ 18 ప్యానల్స్ వచ్చేసి మీకు 1300 లోపే దొరుకుతున్నాయి అనమాట. సో అందుకనే నేను ఈ బ్రాండ్ నుంచి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్రాండ్లో మీకు 3 పీసెస్ నుంచి 720 పీసెస్ వరకు అయితే అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. జనరల్లీ ఈ అకౌస్టిక్ ప్యానల్స్ని మనము రీసౌండ్ రాకుండా లైక్ ఎకో సౌండ్ రాకుండా అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ మోస్ట్లీ మన రూమ్లో ఉండే వాయిసే కావచ్చు, మ్యూజికే కావచ్చు, బయటికి ఎక్కువ వినపడకుండా అయితే ఉండడానికి ఈ అకౌస్టిక్స్ అయితే మనము వాడుతూ ఉంటాము. జనరల్ మీరు చూసినట్టయితే ఒక సినిమా థియేటర్లో లోపల ఉన్న వాయిస్ కంప్లీట్గా మనకి బయటికి అయితే వినపడదు. సో కంప్లీట్గా లోపల మనకి అకౌస్టిక్స్తో నిండి ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ అయితే మనకి బయటికి వినపడదు అనమాట. సేమ్ ఇవి కూడా అలాగే. ఈ అకౌస్టిక్ ప్యానల్స్ వచ్చేసి మనకి సింగింగ్ స్టూడియోస్, లైక్ మ్యూజిక్ స్టూడియోస్ అండ్ యూట్యూబ్ స్టూడియోస్ అండ్ థియేటర్స్, లైక్ మన ఇంట్లో కూడా ఎక్కడైనా మనకి బాగా రీసౌండ్ వచ్చే దగ్గర ఇలాంటి ప్లేసెస్లో అయితే మనము ఈ అకౌస్టిక్స్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ ఈ అకౌస్టిక్ ప్యానల్స్ వచ్చేసి మీకు 2 ఇంచెస్ థిక్నెస్తో వస్తుంది అండ్ 12 ఇంచెస్ విడ్త్ అండ్ హైట్తో అయితే మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఎలా స్టిక్ చేయాలి అండ్ స్టిక్కింగ్కి ముందు అండ్ స్టిక్కింగ్కి తర్వాత సౌండ్ అనేది ఎలా ఉందనేది చెక్ చేద్దాము. ఈ అకౌస్టిక్స్ని స్టిక్ చేయాలంటే మాత్రం మీకు ఒక అదసివ్ అయితే కావాలన్నమాట. సో నేనైతే ఫెవికాల్ హీటెక్స్ అయితే వాడుతున్నాను. ఇలా మీకు డిఫరెంట్గా అయితే మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ లోకల్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు కన్వీనియంట్ బట్టి అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. అండ్ మీరు సింపుల్గా ఒక చిన్న బ్రష్తో అయితే మీరు ఈ అదసివ్ని ఆ అకౌస్టిక్ బ్యాక్ సైడ్లో ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేయండి. అండ్ మీ రూమ్లో ఎక్కువ ఉంటే ఎక్కువ ప్యానల్స్ని స్టిక్ చేయండి. నార్మల్ ఎక్కువ ఉంటే నార్మల్గా ఒక 18 to 24 ప్యానల్స్ అయితే సెట్ అవుతుంది. అక్కడైతే మీరైతే స్టిక్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే మాత్రం ఎక్కువ మీరు పర్చేజ్ చేసి ఎక్కువైతే స్టిక్ చేసుకోండి. సో ఎక్కువ చాలా తక్కువ అవుతుంది అనమాట. మీకు మ్యూజిక్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ అకౌస్టిక్స్ స్టిక్ చేసిన తర్వాత మన రూమ్లో ఎంత ఎక్కువ అయితే వస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాము. దానికోసం అయితే నేను ఈ ఫిల్టర్ని కూడా నేను తీసేస్తున్నాను. ప్రెజెంట్ అయితే నేను అకౌస్టిక్స్ లేని రూమ్లో ఉన్నాను. సో ఆ ప్యానల్స్ అయితే ఇక్కడ కంప్లీట్గా లేవన్నమాట. సో ఈ రూమ్లో అయితే నేను ఎక్కడ కూడా అకౌస్టిక్స్ అయితే నేను స్టిక్ చేయలేదు. సో మీకైతే నా వాయిస్ క్లారిటీ అండ్ నా బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ వస్తుందా లేదా అయితే మీరు వినొచ్చు. సో అకౌస్టిక్స్ లేకముందు అయితే ఆ రూమ్ కూడా నాది సేమ్ ఇలాగే రీసౌండ్ వచ్చేదనమాట. సో ఇలాగే ఎక్కువ అయితే నాకు వచ్చేదనమాట. సో నేనైతే ప్రెజెంట్ అకౌస్టిక్స్ అయితే కంప్లీట్గా స్టిక్ చేశాను. సో ఆ రూమ్లో చెక్ చేద్దాము ఎంత అయితే మనకు ఎక్కువ వస్తుందో చూద్దాము. సో ప్రెజెంట్ అయితే నేను అకౌస్టిక్స్ అన్నీ స్టిక్ చేసిన రూమ్లో అయితే నేను ఉన్నాను. సో నా చుట్టూ అయితే దాదాపు అన్ని అకౌస్టిక్స్ అయితే ఫిక్స్ అయి ఉన్నాయి. నా ఫ్రంట్లో అండ్ నా సైడ్లో అండ్ నా బ్యాక్గ్రౌండ్లో అండ్ నా లెఫ్ట్ సైడ్లో కూడా కంప్లీట్గా అకౌస్టిక్స్ అయితే నేను స్టిక్ చేశాను. సో అకౌస్టిక్ ప్యానల్స్ దాదాపు 24 ప్యానల్స్ అయితే నేను స్టిక్ చేశాను అనమాట నా రూమ్లో అయితే కంప్లీట్గా. సో ఇది జనరల్లీ హాల్ అనమాట. సో హాల్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం లెఫ్ట్ సైడ్, కొంచెం రైట్ సైడ్, కొంచెం ఫ్రంట్ అండ్ కొంచెం బ్యాక్ సైడ్ అయితే నేను ఫిక్స్ చేశాను. సో ఇది క్లారిటీ. సో రీసౌండ్ వస్తుందా లేదా మీరైతే వినొచ్చు. నేనైతే ఎట్లాంటి ఫిల్టర్ అయితే వాడట్లేదు. ఆడియోలో అయితే ఈ ఫిల్టర్ కూడా నేను వాడట్లేదు. ఒరిజినల్ మీకైతే చూపిస్తున్నాను. సో డిఫరెన్స్ అయితే చూడొచ్చు మీరు. నేను ఆ అకౌస్టిక్స్ లేని రూమ్లో నా వాయిస్ ఎలా ఉంది అండ్ ఈ రూమ్లో ఎలా ఉంది అయితే మీరు సింపుల్గా అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నాసా బ్రాండ్ నుంచి అకౌస్టిక్ ప్యానల్స్ రివ్యూ అయితే. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో తగలుద్దాము. ఎంజాయ్ యువర్ లైఫ్.